హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఏంటి చెప్పుల స్టాండ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈ చెప్పుల స్టాండ్ మేము రీసెంట్గానే తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లోనే తీసుకున్నారు మా వారు. ఇది ఏమంటే ప్లాస్టిక్ కదా, సో ఆ పక్కన ప్లాస్టిక్ పైప్స్ అంతా ఇరిగిపోయాయి అన్నమాట, కొంచెం ఎక్కువ బరువు వేయడం వల్ల. ఇంకా దాన్ని పడేసే అన్నారు. ఇంకా మనం పడేస్తామా? ఆలవాళ్ళమండి మేము అనుకుంటూ, నేను ఫిక్స్ చేస్తానుగా, నేనున్నానుగా అని చెప్పేసి ఒక 2 ఫెవిక్విక్స్ తెచ్చేసానండి. అంటించేద్దామని ఫిక్స్ అయిపోయాను. చాలా రోజుల నుంచి అలాగే ఉంది, చిరాకుగా ఉంది. చూసారు కదా, చెప్పులు అన్నీ బయటపడేయాల్సి వచ్చింది. ఇంకా ఈ చెప్పుల స్టాండ్ ఏంటా అనుకుంటున్నారా? ఇది నా సెలెక్షన్ అండి, నేను తీసుకున్నాను. ఇది తీసుకొని కూడా 3 to 4 years అయిపోయింది. ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది కదా. చూడండి, మొక్కలు కూడా పెట్టేశాను నేనైతే. అలా ఉంటుంది మరి. ఇంకా డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి, అలా ఎలా పడేస్తాం? అందుకే ఏకాడికి ఇంకా ఫిక్స్ చేసేయాలి, ఎలాగైనా దాన్ని ఒక రీసెట్ చేసేయాలి అనుకొని కూర్చున్నాను. సరే, ఇంకా ఇది నేను ఫిక్స్ చేసుకుంటూ ఉంటాను. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానన్నమాట. ఒక అమ్మాయి స్టోరీ, రియల్ లైఫ్ స్టోరీ. కొంచెం కామెడీగానే ఉండొచ్చు, కొంచెం సీరియస్గాను ఉండొచ్చు, కానీ రియల్గా జరిగింది, అందరికీ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా లేడీస్కి. సో వింటూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను నా పని నేను చేసుకుంటూ. ఇప్పుడు ఇంజెక్షన్స్ అంటే ఎంతమందికి భయం అండి? ఫ్రాంక్గా చెప్పండి, నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇంజెక్షన్కి భయపడే వాళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంజెక్షన్స్ చేయించుకోవడానికి భయపడి, అమ్మో వద్దులే అనేసి దాచిపెట్టేసుకొని అలా అలా గడిపేస్తూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు. సో అలాంటి అమ్మాయి గురించి నేను ఇవాళ మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక అమ్మాయి ఉంది, తన పేరు అవేం నేను చెప్పను, ఓకేనా? ఆ అమ్మాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగానే ఇబ్బంది లేకుండా అలా అలా పెరుగుతూ ఉందన్నమాట. తన కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ నాన్నకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇంకా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త వాతావరణం, కొత్త ప్లేస్, ఇంకా కొత్త ఫ్రెండ్స్, కొత్త తిండి, ఇంకా అలా అలా ఇంకా తను కూడా కాలేజ్ డేస్ అనమాట అవి. సో ఇంకా అలా వెళ్ళిన తర్వాత తనకి ఒంట్లో మార్పులు జరుగుతూ వస్తున్నాయన్నమాట. ఎటువంటివి అంటే కొంచెం వెయిట్ పెరిగిపోతూ ఉండడం, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. వెయిట్ పెరిగిపోతూ ఉండడం, తిండి తినకపోయినా కానీ వెయిట్ పెరిగిపోతూ ఉండడం, అప్పటి వరకు బాగా తింటూ ఉన్నా కానీ వెయిట్ పెరగకుండా ఉన్నా కానీ అప్పటి నుంచే వెయిట్ పెరిగిపోతూ ఉండడం, ఇంకా అలా జరుగుతూ ఉంది. నెక్స్ట్ పీరియడ్స్ విషయంలో కూడా కొంచెం ఇర్రెగ్యులర్గా రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ ఆ అమ్మాయి ఏమనుకుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అమ్మాయి కానీ ఏమనుకున్నారంటే, సో కొత్త ప్లేస్ కదా, ఇలాంటివి అంటే ఇంకా అక్కడ వాటర్ సెట్ అయ్యేంత వరకు కొంచెం అలా ఉంటాయిలే, ఏదో హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేసి పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా అది అలా అలా ఉండగా పీరియడ్స్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట. ఇంకా ఈ టైంలో పీరియడ్స్ ఎందుకు ఇట్లా మిస్ అవుతున్నాయి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది ఒకసారి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చెక్ చేశారు. చెక్ చేసి మొత్తం అడిగారు అనమాట ఇన్ఫర్మేషన్. నీకు హాట్ కోల్డ్ ఇష్టమా, హాట్ ఇష్టమా, నెక్స్ట్ నువ్వు ఏ వాతావరణానికి తట్టుకోగలవు, నెక్స్ట్ ఏం తినాలనిపిస్తుంటుంది, ఇవన్నీ అడుగుతూ వచ్చారు. సో వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చిందనమాట అమ్మాయి. చెప్పుకోగానే లాస్ట్ డాక్టర్ గారు ఏం చెప్తారంటే, సరే అమ్మ, నీ బ్లడ్ శాంపిల్ అనేది మాకు ఇచ్చేసి వెళ్ళు, థైరాయిడ్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాము అనేసి చెప్పారనమాట. అప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి? బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా డాక్టర్ గారు చెప్పినట్టు? కానీ ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? పాపం ఇంజెక్షన్ చేస్తారు కదా అని భయపడిపోయి
దెబ్బకి ఏం లేదులే అని చెప్పి కామ్గా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. ఇంట్లో వాళ్ళు అడిగినా కానీ ఏం లేదంట అనేసి చెప్పేసింది. ఇంకా అది ఏదో కొంచెం డాక్టర్ గారు అంటే కొంచెం ఆ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ఏదో మెడిసిన్స్ ఇచ్చారు. అవి వాడుకుంటూ ఉండింది. ఒక 3 to 4 months వాడింది. ఓకే, అది సెట్ అవుతూ వచ్చేసింది. తర్వాత ఓకే అయిపోయింది. కానీ వెయిట్ మాత్రం పెరిగిపోతూ ఉండేదన్నమాట. తర్వాత వాకింగ్లని అట్లు వెళ్తూ ఉండేది. కొంచెం కంట్రోల్లోనే ఉండేది. ఆ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1 year జాబ్ చేస్తూ ఉండేది. జాబ్ టైంలో అంటే ఎక్కువ వాకింగ్ అవి చేసేదానికి ఉండదు కదా. మార్నింగ్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ వరకు ఇంకా కూర్చొనే ఉండేది. సిస్టమ్ దగ్గర కూర్చొని ఉండేది వర్క్ అనమాట. ఇంకాస్త శారీరక శ్రమ అనేది లేకుండా ఇంకాస్త బరువు పెరిగిపోయిందనమాట. ఇంకా ఏంటా ఇలా పెరిగిపోతున్నాను అని తనకు తెలుసు. ఒకసారి టెస్ట్ చేయించుకోవాలనిపించినా కానీ ఇంజెక్షన్ అంటే భయం అనమాట. మీరు చెప్పండి. సో ఇంకా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చింది. సరే, ఇంకా చివరికి తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, మ్యారేజ్ కూడా అయిపోయింది. తన లైఫ్ బాగానే ఉంది, హ్యాపీగానే ఉంది. నెక్స్ట్ ఒక 6 monthsకి అంతా మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ కదా, ఇంకా అక్కడి నుంచి ఇంజెక్షన్స్, బ్లడ్ టెస్ట్లు ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకప్పటి తప్పదు కదా అనేసి ఒక వేయించుకుంటూ వచ్చింది. 3rd monthలో బ్లడ్ టెస్ట్ చేశారు. ఆ తర్వాత దాంట్లో ఏం చెప్పలేదన్నమాట, థైరాయిడ్ అవి కానీ. నెక్స్ట్ ఆ తర్వాత 6th monthలో ఒకసారి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తనకి థైరాయిడ్ ఉందని కన్ఫర్మ్ చేసేసారు డాక్టర్స్ అనమాట. చూసారా, ఇంకా థైరాయిడ్ వచ్చింది. ఏం చేయాలి? అప్పుడు మేడం గారు ఏంటంటే ఒక 25 mcgలో ఒక మెడిసిన్ అనేది పెట్టింది తనకి. ఓకే, అది వాడుకుంటూ ఎలాగో ఇంకా ఇంజెక్షన్స్ చేయించుకుంటూ ఆ మెడిసిన్ వాడుకుంటూ నెక్స్ట్ ఇంకా తెలిసిందే కదా థైరాయిడ్ వచ్చింది అని కూడా. అప్పటికి అది కూడా హైపోథైరాయిడిజం అంటే బరువు పెరిగిపోయేదన్నమాట. సో కొంచెం ఫస్ట్ టైం డెలివరీ కాబట్టి కొంచెం అలా అనిపించింది అనమాట అమ్మాయి. ఇంకా ఆ తర్వాత 9 months కంప్లీట్ అయిపోయింది. 9 month పెట్టంగానే డెలివరీ అయిపోయిందనమాట, నార్మల్ డెలివరీ. ఆ తర్వాత ఏం చేశారు, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూడండి, ఏమన్నారు, అది డెలివరీలో వచ్చింది కాబట్టి డెలివరీలోనే పోతుంది అనేసి చెప్తారు. సో ఆ లాజిక్ అనేది పట్టుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా, డాక్టర్ని అడగకుండా థైరాయిడ్ మెడిసిన్ అనేది ఆపేసిన తర్వాత ఇంకా 3 months అలా గడిచిపోతూ ఉన్నాయి. రాను ఇంకా ఆ అమ్మాయికి మళ్ళీ బాడీలో కొంచెం ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే కొంచెం నెక్ పెయిన్స్ అనేసి, జాయింట్ పెయిన్స్ అనేసి ఇలాంటివి వస్తూ ఉండేటివి. మళ్ళీ ఏంటా అనేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అప్పుడు డాక్టర్ గారు అంటే థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నామంటే లేదు అని చెప్పేసింది. అప్పుడు ఇంకా డాక్టర్ గారు ఏం చేస్తారు, 4 అక్షంతలు వేసి మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేయమన్నారు అనమాట. అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయగానే థైరాయిడ్ ఇంకాస్త పెరిగిపోయింది లెవెల్స్ అనమాట. ఇంకా అప్పుడు ఏం చేశారు, 50 mcg వరకు పెట్టారు. ఇంకా 50 mcg వాడుతూ ఉంది. కానీ వెయిట్ మాత్రం కంట్రోల్ రాకుండా వాడుతూ ఉంది, మెడిసిన్స్ వాడుతూ ఉంది. పిల్లల వల్ల కొంచెం సరిగా నిద్రపోక, నెక్స్ట్ ఉంటాయి కదా డెలివరీ టైంలో మనకు మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి కదా. సో చాలా డిస్టర్బెన్సెస్ వల్ల ఇంకా వెయిట్ పెరిగిపోవడం, ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేసిందనమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆ బేబీ కొంచెం 1 year 1.5 year తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మెడిసిన్ వాడుతూ ఉండడం వల్ల కొంచెం డైట్ తీసుకుంటూ వెయిట్ అనేది కంట్రోల్లోకి వచ్చి కొంచెం వెయిట్ అనేది తగ్గింది. ఇంకా అలా 4 years ఓకే కంప్లీట్ అయ్యాయి. కానీ మెడిసిన్ మాత్రం అదే కంటిన్యూ చేసుకుంటూ ఉంది. ఇంకా ఆ తర్వాత ఏంటి, మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇంకా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్
తెలిసిందే కదా, బ్లడ్ టెస్ట్లు ఇవి అవి చేసుకుంటూ. ఇంకా ఆ టైంలో కరోనా టైం అనమాట, మంచి కరోనా టైం, కరోనా సెకండ్ వేవ్ అనమాట. ఇంకా అప్పుడు ఓకే, ఇంకా డెలివరీకి అనేసి ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఇంకా తనకు కూడా కరోనా అటాక్ అయిపోయిందనమాట, స్టేజ్ 2. ఇంకా ఏం చేయాలి, సరే ఇంకా జాగ్రత్తగా చూసుకుంటామని వాళ్ళ హస్బెండ్ అంటే ఇంట్లోనే ఐసోలేషన్ చేసుకున్నారు. ఓకే, ఇంకా కోల్డ్ కాఫీ ఎక్కువగా ఉన్నింది, ఇంకా అలా డెలివరీ వరకు సతాయించేసింది. ఇంకా డెలివరీ టైంలో ఓకే, డెలివరీ కూడా ఇంకా అయిపోయింది ఎలాగోలా, కొంచెం సివియర్గా అయ్యి. ఇంకా ఆ తర్వాత బేబీ కూడా వీక్గా పుట్టారు. ఇంకా ఆ తర్వాత ఏముంది, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. ఆఫ్టర్ కరోనా ఏంటంటే ఆకలి విపరీతంగా అయిపోయేది, అందులో మంచి డెలివరీ టైం కదా. డెలివరీ అయిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కువగా అయిపోయేదన్నమాట. ఎలా ఏం చేసిందంటే తను నైట్ కూడా అంటే ఈవినింగ్ తిని మళ్ళీ మధ్యాహ్నం తిని ఇంకా ఎక్కువగా తినేసింది, ఓవర్గా తినేసింది అనమాట. గ్యాప్ ఇస్తూ ఎక్కువగా తినేసింది. అప్పుడు పచ్చిగా ఉంటుంది కదా ఒళ్ళు కొంచెం, కానీ ఆకలి అనేసి తట్టుకోలేక తినేసేదన్నమాట. అలా తినడంతో ఎక్కువగా ఈట్ అవ్వడంతో ఇంకా వెయిట్ పెరిగిపోయింది. ఒక 70 kgs నుంచి ఇంచుమించు 10 kgs బరువు పెరిగిపోయింది మళ్ళీ. ఆ తర్వాత ఇంకేముంది, మళ్ళీ బేబీని చూసుకుంటూ ఇంకా ఇప్పటికి ఆ వెయిట్ అనేది తగ్గలేకుందనమాట. ఓకే, కొంచెం ఏదో డైటింగ్ చేసి ఒక 2-3 kgs తగ్గింది, కానీ ఆ తర్వాత మళ్ళీ వెయిట్ తగ్గలేకుంది. కానీ స్ట్రిక్ట్గా చేస్తే తగ్గొచ్చు, కానీ స్ట్రిక్ట్గా చేయాలి కదా. సో నేనేం చెప్తున్నానంటే, ఏదన్నా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్లోనే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఆ అమ్మాయిలాగా చేశారనుకోండి, అదే ఫస్ట్లోనే తను బ్లడ్ శాంపిల్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకొని ఉంటే, ఒకవేళ అప్పుడే స్టార్టింగ్ కాబట్టి థైరాయిడ్ అనేది తగ్గించేసి ఉండేవాళ్ళు, లేదు క్యూర్ అయిపోయి ఉండేది. ఏదన్నా యోగా అట్లాంటివి చేసుకోనున్నా తను ఫ్రీ అయిపోయి ఉండేది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కాబట్టి. తను అది బ్లడ్ టెస్ట్ భయపడి, ఇంజెక్షన్స్ భయపడి అలా చేయించుకోక, అంటే ఇంకా ఉన్నాయి, కాకపోతే నేను పైనే చెప్పేశాను. ఓకేనా. నేను దీని విషయం ఏం చెప్తున్నానంటే, ఏదన్నా మనకు ప్రాబ్లం వచ్చింది, మన బాడీలో ఏదన్నా చేంజెస్ జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు లేడీస్ లేట్ చేయకుండా ముందు కొంచెం భయమో ఏదో ఒకటి తప్పదు కదా, దేవుడికి తలుచుకుంటానో ఎవరినో కానీ గట్టిగా పట్టుకోనో బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకొని మన బాడీని మన కంట్రోల్లోకి తీసుకొచ్చుకోండి మెడిసిన్స్ ద్వారా. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. నాలా ఇంజెక్షన్ భయపడే వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.